నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, సమాజ సేవకురాలు, దేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మహిళా దినోత్సవం అనగానే సాధారణంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ గుర్తొస్తుంది. కానీ మన దేశంలో మహిళల సాధికారత, సమస్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సరోజినీ నాయుడు పుట్టినరోజును జాతీయ మహిళా దినోత్సవంగా పాటిస్తారు. ఆమె స్వాతంత్ర సమరయోధురాలు మాత్రమే కాదు, మహిళా చైతన్యానికి, స్వాతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక సరోజినీ నాయుడు. మహిళల అభివృద్ధిలో, భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినంగా 2014లో ప్రకటించింది. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూద్దాం. నమస్తే, నా పేరు అపర్ణ కనుమూరి. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టము. 2020లో అయోధ్య రామ్ మందిర్ భూమి పూజ రోజున నాకు అనిపించింది, నేను ఏదైనా నాకు ఇష్టమైన, నాకు చేతనైన దాంట్లో నాకు ఇష్టమైన ఎంబ్రాయిడరీలో ఏమైనా చేయాలి అని. సో అప్పుడు రామాయణం చేద్దామని సంకల్పించాను. సో నా దగ్గర ఉన్న మెటీరియల్తోని నేను సరిగ్గా రామ మందిరం ముహూర్తం అప్పుడే నేను మొదలుపెట్టాను. చిన్న చిన్న క్లాత్ మీద నేను డ్రాయింగ్ వేసుకొని ఎంబ్రాయిడరీ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు లాక్డౌన్ కాబట్టి ఎక్కువ మెటీరియల్స్ అవి దొరకడం కూడా కష్టంగానే ఉండేది. సో నా దగ్గర ఉన్న మెటీరియల్తోని, నా దగ్గర ఉన్న దారాలతోని నేను చిన్న క్లాత్ మీద నేను చేశాను. తర్వాత లాక్డౌన్ అయిపోయాక వాటిని తీసి నేను తర్వాత పెద్ద క్లాత్ మీద అటాచ్ చేశాను. సో దట్ అది తాళపత్ర గ్రంథం లుక్ లాగా వచ్చి ఒక బుక్ లాగా అవుతుంది అనేసి. నెక్స్ట్ కిష్కింధకాండ. హనుమంతుడు బ్రాహ్మణ వేషమున వచ్చి రాముణ్ణి కలవడము, సుగ్రీవ జాంబవంతులతో వాలితో యుద్ధమునకు సహాయం అడగడం రాముడు లక్ష్మణుడు. వాలికి ఎదుటి వారిలో సగం శక్తి కలిగే వరము ఉండడం వల్ల రాముడు చెట్టు చాటున వాలిని వధించుట, వాలి సుగ్రీవ యుద్ధములో. వాలి సంహారం తర్వాత సుగ్రీవుని శ్రీరాముడు కిష్కింధకి రాజుగా చేయుట. సుగ్రీవుడు ఆకాశం నుంచి జారిపడిన నగలను చూపగా అవి సీతవే అని రాముడు గుర్తించుట. రాముడు తన ఉంగరము హనుమంతుడికి ఇచ్చి సీత జాడను తెలుపుకోమనుట. వానరులందరూ సీత జాడకై వెతుకుతుండగా జటాయు సోదరుడైన సంపత్తి రావణాసురుడు సీతను అపహరించి తీసుకువెళ్ళడం చూశానని చెప్పడం. హనుమంతుడు అపారమైన శక్తి సామర్థ్యాలు పొందెను. అతను చిన్నప్పుడే సూర్యుడి దగ్గరికి అది ఫలం అనుకొనేసి ఎగరడం. హనుమంతుడికి తన శక్తి ఏంటో తనకే తెలియదు, ఎవరో బోధిస్తే కానీ తెలియదు. అట్లా జాంబవంతుడు హనుమంతుడికి నీ శక్తి అని చెప్పగా హనుమంతుడు అతని విశ్వరూపము చూపించాడు. హనుమంతుడు సముద్రం దాటుటకు అడ్డుకున్న నాగదేవత సురసుని వధించి హనుమంతుడు నది దాటుట. సుందరాకాండ. హనుమంతుడు అంజనాదేవి వాయుదేవుల పుత్రుడు. మారుతి, ఆంజనేయ, బజరంగబలి, రామదూత అని ఎన్నో నామములు కలవు. తల్లి సుందర అని పిలిచేది. అందుకే ఈ కాండని హనుమంతుడు పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి సుందరాకాండ అని అనుకోండి. హనుమంతుడు లంకకు చేరి సీత జాడకై వెతకడం. హనుమంతుడు అశోకవనములో వచ్చి సీతని కనుగొనుట. తనను వివాహము చేసుకోమని రావణాసురుడు సీతని బెదిరించుట. రాక్షసులు అందరూ నిద్రపోతుండగా హనుమంతుడు తను రామదూత అని సీతకు చెప్పి రాముడు ఇచ్చిన ఉంగరం ఇచ్చుట. రావణాసురుడిని కలవడానికి హనుమంతుడు అశోకవనమును ధ్వంసించుట. అశోకవనములో రావణాసురుడి పుత్రుడు మేఘనాథుడితో హనుమంతుడు యుద్ధం. రావణాసురుడి కలవడానికి వెళ్ళినప్పుడు
హనుమంతుడిని అతను అవమానించగా హనుమంతుడు తన తోకనే ఆసనముగా చేసుకొని దాని మీద కూర్చొని అప్పుడు మాట్లాడడం. తనకు జరిగిన అవమానంకి అతని తోకని నిప్పు అంటించగా ఆ నిప్పుతో హనుమంతుడు లంకా దహనం చేయడం. లంక నుండి తిరిగి వచ్చిన హనుమంతుడు సీత జాడ చెప్పి చూడమని నిచ్చుట. యుద్ధకాండ. రామలక్ష్మణులు హనుమంతుడు వానరసేనతోని సీత కోసమై లంకకు బయలుదేరడం. అలా బయలుదేరిన రాముడు లక్ష్మణుడు రామేశ్వరం చేరగా అక్కడ ఈశ్వరుని పూజ చేయడం. మహాసముద్రం దాటడానికి సహాయం అడిగి సముద్రరాజుని కోరుట. సముద్ర దేవత సహకరించినప్పుడు రాముడు బాణం ఎత్తగా అతను ప్రత్యక్షమై నేను సహాయం చేస్తానని చెప్పుట. వానరులు రాళ్లపై శ్రీరామ అని రాసి నీటిపై వేయగా ఆ రాళ్ళన్నీ తేలి అక్కడ సేతు కట్టడం జరగడం. ఈ రామసేతు కట్టడానికి అక్కడ ఒక ఉడత దాని తోచినంత చిన్న చిన్న ఇసుక కొంచెం వేసి ఆ సేతు కట్టడానికి సహాయం చేయుట. దానినే ఉడతా భక్తి అంటారు ఇప్పటికిను. విభీషణుడు తన సోదరుడైన రావణాసుడి దగ్గరికి వెళ్ళి రాముడితో గొడవ పడకూడదనేసి చెప్పటం. అప్పుడు రావణాసురుడు ఒప్పుకోగా అతని బహిష్కరించడంతో విభీషణుడు వెళ్ళి రాముడి దగ్గర శరణు కోరుట. వానర సేవ లంకా నగరంను ముట్టడించడం. రాముడు అంగదుడిని రాయబారముగా పంపిన రావణాసురుడు తిరస్కరించడం. యుద్ధంలో వానరుల నైపుణ్యం చూసి భయపడిన రాక్షసులు కుంభకర్ణుని నిద్రలేపి యుద్ధానికి సిద్ధం చేయడానికి వెళ్ళును. కుంభకర్ణుడు రావణాసురుడి సోదరుడు. అతను 6 నెలలు నిద్రించగా లేవగానే చాలా ఆకలితో వానరులను తినేయడం. శ్రీరాముడు కుంభకర్ణుని సంహరించుట. మేఘనాథుడు తన మాయంతో శ్రీరాముని తలను సీతకి చూపించి భయపెట్టుట. భయపడిన సీతతో అది అంతా మేఘనాథుడి మాయ మాత్రమే అని చెప్పి త్రిజట విభీషణుని కూతురు సీతకు నచ్చచెప్పుట. మేఘనాథుడు రామలక్ష్మణులను బంధించగా తన నగాస్త్రముతో గరుడు వచ్చి రక్షించుట. మేఘనాథుడు వేసిన మాయాబాణంతో గాయపడిన లక్ష్మణుడిని ప్రాణాలు కాపాడుటకై హనుమంతుడు వెళ్ళి సంజీవిని మొక్క అది జాడ తెలియక మొత్తం సంజీవిని పర్వతమునే తీసుకొని వచ్చుట. యుద్ధంలో గెలుపు పొందుటకు మేఘనాథుడు తన కులదైవమైన ప్రత్యంగిర యజ్ఞము చేయుటానికి వానరులు భంగపరుచుట. లక్ష్మణుడు మేఘనాథుని సంహరించడం. రావణాసుడికి రాముడికి భీకర యుద్ధము జరగడం. విభీషణుడు సోదరుడు రావణాసురుడి ప్రాణము తన నాభిలో ఉందని చెప్పగా శ్రీరాముడు తన బాణముని రావణాసుడి నాభిలో వేసి సంహరించుట. అలా చనిపోతున్న రావణాసురుడిని లక్ష్మణుడు అతని దగ్గర ఎన్నో యుద్ధ నీతులు తెలుసుకోమని శ్రీరాముడు చెప్పగా తన గురువుగా అనుకొనేసి రావణాసుడి కాళ్ళ దగ్గర లక్ష్మణుడు కూర్చొని అతన్ని చెప్పిన సూత్రములను తెలుసుకొనటం. విభీషణుడు రాజ్యాభిషేకం అయిన తర్వాత రావణాసుడి వద్ద బంధించబడి ఉన్న సీత అగ్ని ప్రవేశం చేసి తనను పవిత్రురాలని నిరూపించుకోవడం. పుష్పక విమానములో లంక నుండి అయోధ్యకి బయలుదేరడం. అయోధ్యకి చేరిన రామ సీత లక్ష్మణులకి స్వాగతం. అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకము. దేశంలో ప్రజలందరూ చిరి సంపదలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రామాయణం మొత్తము నా చేయితోని స్వయంగా సూది దారముతో నేను కుట్టగలిగాను. అందులో ఉన్న ప్రతి అక్షరం కూడా నేను చేయితో కుట్టిందే. ఇవన్నీ చేయడానికి నాకు ఆల్మోస్ట్ రోజుకి 8-10 గంటలు కూర్చుంటే సంవత్సరం పాటు పట్టింది అది. సో ఆ సంవత్సరం పాటు నేను కుట్టగలిగానంటే ఐ థింక్ ఆ శ్రీరాముడి దయ నాకు కలిగి ఉందనే అనుకుంటున్నాను. ధన్యవాదం.